T20 అప్డేట్ చూద్దాం. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో వస్తున్న సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ఎక్స్ వేదికగా తెలిపారు. ఇండియన్ చిత్ర పరిశ్రమకు బాహుబలిగా పేరు పొందిన ప్రభాస్తో కలిసి తన 545వ ప్రాజెక్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై టాలెంటెడ్ హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన కథ, జీవితంలో ఇంతకంటే ఇంకేం కావాలి ఫ్రెండ్స్ అని అనుపమ్ ఖేర్ ట్వీట్లో పేర్కొన్నారు. సందేశాత్మక పోస్టులతో పలు విషయాలపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నారు నటి సమంత. తాజాగా ఆమె జీవిత భాగస్వామిపై ఒక సందేశాత్మక పోస్టు పంచుకున్నారు. భాగస్వామిని ఉద్దేశించి జే శెట్టి అనే రచయిత మాట్లాడిన వీడియోను ఆమె ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేశారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏ బంధమైనా ముగిసిపోతుందని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం సమంత ట్వీట్ వైరల్ అవుతోంది. ఇండియాస్ గాట్ టాలెంట్ వేదికగా యూట్యూబర్ రణ్బీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు అంతటా తీవ్ర దుమారం రేపాయి. యూట్యూబర్ వ్యాఖ్యలపై అంతటా విమర్శలు వస్తోన్న వేళ సినీ ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏఆర్ రెహమాన్, నిర్మాత బోనీ కపూర్, నటుడు రాజ్పాల్ యాదవ్ యూట్యూబర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నేటి తరం యువత పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారుతున్నారని బోనీ కపూర్ అన్నారు. విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం చావా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంగీతానికి కాలపరిమితి ఉండదని, ఎప్పటి పాటలైనా కొత్తగానే ఉంటాయన్నారు. అలాగనే చావాలోని పాటలు కూడా ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు రెహమాన్. ఈ సినిమాలో ఎన్నో భావోద్వేగాలున్నాయి, పాటలు కూడా వాటికి అనుగుణంగానే ఉంటాయని చెప్పారు. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ రిలేషన్షిప్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. లవ్ కంటే కూడా అది బ్రేకప్ అయినప్పుడు వచ్చే బాధ కంటే తనకెంతో భయమన్నారు. తాను చాలా ఎమోషనల్ అని, ప్రేమించే సమయం కంటే అది మిగిల్చిన బాధ నుంచి బయటకు రావడానికే ఎక్కువ సమయం తీసుకుంటానని చెప్పారు. గతంలో తాను రిలేషన్లో ఉన్నానని, సినిమాల్లోకి అడుగుపెట్టిన కొత్తలో ఒక వ్యక్తిని ఇష్టపడినట్లు చెప్పారు. అయితే అతని నుంచి వేధింపులు ఎదుర్కొన్నారని, దానికంటే ముందు కూడా అలాంటి ప్రేమని చూశారని కామెంట్స్ చేశారు ఐశ్వర్య రాజేష్. విక్టరీ వెంకటేష్, రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు 2 గతంలో నెట్ఫ్లిక్స్ వేదికగా విడుదలై విజయం సాధించిన రానా నాయుడుకు సీక్వెల్గా ఇది తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు రానా నాయుడు. ఇట్స్ కంప్లీటెడ్ సినిమా అని చెబుతూ ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ సిద్ధమైందన్నారు. త్వరలోనే ట్రైలర్ చేస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు రానా. అతి త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్కు వస్తుందన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాలో నటిస్తున్న స్టార్ల పారితోషికంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హీరో విష్ణు. ఈ సినిమాలో నటుడు మోహన్ లాల్ పాత్ర చేయమని అడిగినప్పుడు ఆయన వెంటనే ఒప్పుకున్నారని చెప్పారు. ఇక రెమ్యూనరేషన్ ప్రస్తావన అడిగితే ఆయన పెద్దగా నవ్వారని, మోహన్ బాబు మీద ఉన్న స్నేహపూర్వకమైన అభిమానంతోనే ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నట్లు చెప్పారని అన్నారు. సినిమా చేసేందుకు ఆయన ₹1 కూడా తీసుకోలేదన్నారు మంచు విష్ణు. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హైదరాబాద్ మెట్రోలో సందడి చేశారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కోసం హైదరాబాద్ వచ్చిన కిచ్చా సుదీప్ మెట్రో ప్రయాణికులతో సెల్ఫీలు దిగారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సామాన్యులతో కలిసి కిచ్చా సుదీప్ మెట్రోలో ప్రయాణించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివాదాల్ని ఎవరూ ఏరుకోరి తెచ్చుకోరని చెప్పారు విశ్వక్సేన్. తనకైతే అవి ఏమాత్రం ఇష్టం ఉండదన్నారు. తన ప్రతి సినిమా విషయంలోనూ వివాదమే చోటు చేసుకోలేదన్న విశ్వక్, లైలా సినిమా వేడుకలో ఒక నటుడు మాట్లాడిన మాటలపైనే వివాదాన్ని సృష్టించాయన్నారు. తాను 3 నెలలకు సినిమా చేస్తున్నానని, ఏదో ఒక సినిమా విషయంలో ఏదైనా జరిగినా సరే ప్రతిసారి ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటున్నట్లు అనిపిస్తోందని చెప్పారు. హరిహర వీలమల్లు ది రాజాసాబ్తో ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించనున్న హీరోయిన్ నిధి అగర్వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ 2 సినిమాల్లో తాను ఎంతో క్రేజీ స్టార్స్తో నటించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. సెట్స్లో పవన్ కళ్యాణ్, ప్రభాస్లు ఎంతో ఫోకస్గా ఉంటారని చెప్పారు. తాము నటించే సన్నివేశంపై మాత్రమే దృష్టి పెడతారు. ఈ లక్షణాన్ని తాను కూడా అలవాటు చేసుకుంటున్నట్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నిధి అగర్వాల్. ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసి లైమ్ లైట్లో ఉండే డైరెక్టర్ ఆర్జీవీ తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ పై వర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలు స్లో మోషన్ అనేది లేకపోతే రజనీకాంత్ అనే స్టార్ పుట్టకపోయి ఉండొచ్చు అన్నారు వర్మ. ఆయన సినిమాలో అసలు ఏం చేయకుండా కేవలం స్లో మోషన్లో నడిచినా అది చూడ్డానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారు అంటూ వర్మ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వర్మ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దట్ ఈజ్ తలైవా అంటూ రజనీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మన శక్తికి మించి వ్యాయామం చేయడం ఆరోగ్యపరంగా ఏమాత్రం మంచిది కాదంటూ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రతి దానికి పరిమితులు ఉంటాయని చెప్పారు.
కొద్ది నెలల క్రితం వర్కౌట్స్ సందర్భంగా ఆమె వెన్నుముకకు గాయమైంది. దాని నుంచి కోలుకున్న ఈ భామ ప్రస్తుతం సినిమా షూటింగ్స్తో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తన గాయం గురించి మాట్లాడింది. గాయం తర్వాత ఏ విషయంలోనూ అతి చేయడం మంచిది కాదని అర్థమైందన్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ టెంపర్కు 10 ఏళ్లు పూర్తయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర దయాగాడి దండయాత్రకు 10 ఇయర్స్ అంటూ తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో 2 వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనతో మెప్పించారు. పూరి మార్క్ డైలాగ్స్ బుల్లెట్లా పేలాయి. అనూప్ రూబెన్స్ సంగీతం ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంది. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ కామెడీ మూవీ కృష్ణ అండ్ హిజ్ లీలా రేపు ప్రేమికుల రోజు సందర్భంగా సినిమాను కొత్త ట్విస్ట్తో థియేటర్లకు వస్తోందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా టైటిల్ ఇట్స్ కంప్లీటెడ్ గా మార్చారు. ఈ కొత్త టైటిల్ ప్రమోషన్స్ మరింత ఆసక్తిని పెంచాయి. 2020లో కరోనా మహమ్మారి సమయంలో ఓటీటీలో నేరుగా విడుదలైన ఈ సినిమా ఇన్స్టంట్ హిట్ సాధించింది. లాక్డౌన్లో ఈ సినిమా థియేటర్స్లో చూడడం కుదరలేదు. అందరితో కలిసి చూస్తే మజా వస్తుంది. ఆడియన్స్ రియాక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నామన్నారు సిద్ధు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర కోసం ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి నుంచి వస్తున్న ఈ సోషల్ ఫ్యాంటసీ మూవీతో మెగాస్టార్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటారా అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నారు. ముందుగా సంక్రాంతి 2025 కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ సినిమా వర్క్ ఇంకా పూర్తి కాకపోవడం, గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కారణంతో విశ్వంభర రిలీజ్ వాయిదా వేశారు. విఎఫ్ఎక్స్ అవుట్పుట్ ఆశించిన మేర లేకపోవడంతో సినిమా మరింత ఆలస్యం కావచ్చనే టాక్ వినబడుతోంది. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న హిట్ 3 ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో నానితో పాటు మరో 2 యంగ్ హీరోలు కనిపిస్తారని తెలుస్తోంది. హిట్ తొలి భాగంలో నటించిన విశ్వక్సేన్, హిట్ 2 హీరో అడవిశేషు ఇప్పుడు హిట్ 3లో కేమియో పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కింగ్డమ్ టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. టీజర్లోని ఏమైనా చేస్తా సార్, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్ అనే విజయ్ డైలాగ్స్ ఆడియన్స్ను మెప్పిస్తున్నాయి. నిన్న విడుదలైన టీజర్ మిలియన్ వ్యూస్తో దూసుకుపోతోంది. టీజర్పై ఎంతో మంది సినీ ప్రముఖులు స్పందించారు. టీజర్ అద్భుతంగా ఉందన్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తిరుమల శ్రీవారిని తండేల్ చిత్ర బృందం దర్శించుకుంది. హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పౌర్ణవి, దర్శకుడు చందు మొండేటి, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు తదితరులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వీరికి తితిదే అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తన మనసులోని మాటను బయటపెట్టారు. హాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ అవెంజర్స్లో నటించాలని ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ బాద్షా క్రేజ్కు అలాంటి సినిమాలో కనిపిస్తే ఇక రికార్డులు గల్లంతవడం ఖాయమని షారుఖ్ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. గతంలో షారుఖ్ రావణ్గా చేసిన సూపర్ హీరో సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ రిజల్ట్ అందుకుంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించే నటుడు మాధవన్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. తన బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో తనకు తెలియదన్నారు. దాన్ని తరచూ చెక్ చేసే అలవాటు లేదని చెప్పారు. అలా చెక్ చేయడం వల్ల ఉపయోగం ఉండదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తాను ఎంత సంపాదిస్తున్నానో తెలిసినప్పుడు తరచూ చెక్ చేసుకోవడం ఎందుకంటూ ఆయన చెప్పారు. ఇవి బులెటిన్ విశేషాలు. చిన్న బ్రేక్ తీసుకున్న బ్రేక్ తర్వాత స్పెషల్ డిబేట్ కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్డ్ టు 10 టీవీ.